तर्पयामि 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 विश्वान् देवान् काण्डसिं तर्पयामि तर्पयामि विश्वान् देवान् काण्डसिं तर्पयामि तर्पयामि अग्निश्री देवताभ्यो तर्पयामि तर्पयामि अग्निदेव्यो देवताभ्यो परिचरं तर्पयामि तर्पयामि अग्निदेव्यो देवताभ्यो तर्पयामि तर्पयामि ब्रह्मणे स्वयंभुवं तर्पयामि तर्पयामि सरस्वतीं तर्पयामि तर्पयामि सरस्वतीं तर्पयामि तर्पयामि सरस्वतीवत्पदं प्रियमिन्द्रस्य काम्योः सतिं मे रामयासि परिधि भूत्वा తరంగస్తండిలో లేఖనారి అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే అబ్బా పిడకలు నేను చూడు ఆ పిడక మీద కాదు పెట్టుకో అఫోర్ परमं पवित्रं प्रजापते सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं परमस्तु ब्रह्मभूर्भुवस्वरं शिवाभ्युदयां श्री परमेश्वर पराभवनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे पौर्णम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्र शुभनक्षत्रणे मंगलक्षेत्रनिष्ठायां శ్రావణ మాసం పౌర్ణమి ఈరోజు ఉపాకర్మ కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రం నుండి బ్రాహ్మణ వీధి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భజన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రశస్తం ఏమిటి అనేది సభాపతి తిరుమల విశ్వ శర్మ తెలియజేస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. महागणपतये नमः महासरस्वत्यै नमः अस्मद्गुरुभ्यो नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. సమస్త భక్త జనావళికి శ్రావణమాస శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రావణమాసం అత్యంత పవిత్రమైన మాసంగా అట్లాగే దక్షిణాయనమంతా కూడా ఉపాసనా కాలంగా మనకు శాస్త్రం చెప్పబడింది. దానిలో ఉపాసనలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఒక మాసాన్ని శ్రావణ మాసమని, ఈ రోజున అందరికీ తెలిసిన విషయం అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకి రాఖీ బంధనం రక్షాబంధనము ఒకటి చేసుకోవడం ప్రత్యేకత. అయితే మన వైదిక సాంప్రదాయంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక క్రియ అదే జంధ్యాల పూర్ణిమ అని. యజ్ఞోపవీత ధారణ కొత్తగా వేసుకునే వాళ్ళంతా ఈ రోజున కొత్తగా వేసుకోకపోయినా అంటే మామూలు రోజులలో వేసుకోకపోయినా తప్పకుండా శ్రావణ పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకునేటువంటి ఒక శుభ సందర్భాన్ని శ్రావణి అని లేదా ఉపాకర్మ అని దీనికి ఒక పేరుంది. అయితే ఈ రోజున ఎందుకు యజ్ఞోపవీతం అసలు పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు మంత్రంలోనే చెప్పబడి ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం. ఎప్పుడైతే సృష్టి ప్రారంభించినటువంటి ఒక బ్రహ్మదేవుడు జన్మించినప్పుడే ఆయన యజ్ఞోపవీతంతోటే పుట్టినాడు కనుక అది ఎవరో తయారు చేసినటువంటి ఒక వస్తువుగా కాకుండా
ఈ కాలంలో కలికాలంలో వేసుకునేందుకు ఉపయుక్తంగా ఏదో దూదితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని ఒక 3 బ్రహ్మచారులైతే 3 పోగులతో 3 దారాలతో యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. అంతేకాకుండా ఈ పౌర్ణమికి ఇంకొక గొప్పనైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది మనకు శాస్త్రం. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ ఎత్తుకొని వెళితే బ్రహ్మదేవుని యొక్క చేతిలో నుంచి వేదాలన్నీ తాను తస్కరిస్తే సాక్షాత్తు హయగ్రీవుని అవతారాన్నే ఎత్తినటువంటి స్వామి అలా వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆయన హయగ్రీవ అవతారాన్ని ఎత్తి వేదాలను రక్షించి ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి ఒక రోజు ఈ రోజు కనుక హయగ్రీవ జయంతిగా ఒకటి చెప్పుకుంటారు. అంతేకాకుండా మామూలు రోజుల్లో ఏ ఉపవీతం అంటే యజ్ఞోపవీతం ఎందుకోసం వేసుకోవడము అని అంటే అందరికీ సూచించేటువంటి పురము యొక్క హితము కోరేవాడు కనుక పురోహితుడు ఆయనకు పేరు. అంటే పురము అంటే ఒక పట్టణాన్ని క్షేమంగా యోగంగా ఉంచాలి అంటే ముందు ఈయన క్షేమంగా ఉండాలి. అందుకోసం అని చెప్పి వాళ్ళలో ఉండేటువంటి పాపకర్మ నుంచి నివృత్తిని చేసుకొని పుణ్యం సంపాదించుకోవడం కోసం చేసేటువంటి కర్మ పేరు ఉపాకర్మ అని భగవంతుడికి సమీపంలో ఋషికి సమీపంలో ఉండి ఆ స్నానము చేసినటువంటి శుచి అయిన శరీరము చేత ఈనాటి నుంచి ఈ ఉపాకర్మలో మేము పాల్గొని యజ్ఞోపవీత ధారణ చేసుకొని పురం యొక్క హితము కోరుతామని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి క్రియనే ఈ యజ్ఞోపవీత ధారణ. అంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా యజ్ఞోపవీతం వేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసుకున్న తర్వాత ప్రతిరోజు చేసిన దానికంటే కనీసం 3 రెట్ల గాయత్రి జపాన్ని ఈరోజు చేస్తే గాయత్రి మాత సంతోషిస్తుందని మనకు సనాతన ధర్మం తెలుపుతుంది. కనుక అటువంటి ధర్మంలో పాల్గొన్న మా వైదిక మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, చూసిన వారికి చూపించిన వారికి వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి చక్కనైనటువంటి వర్షాలు పడి చక్కనైన పంటలు పండి లోకమంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై పరశురాం భగవానికి, జై భార్గవ్, జై